హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు థంబ్‌నెయిల్ చూస్తేనే నోరూరిపోతుంది కదా! అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయిందనమాట. మనం ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇందులోకి నేను చెరువు చేపలను అయితే తీసుకున్నాను, సముద్రం చేపలు కాదు. దీన్ని బొచ్చు అంటారట. ఇవి మనం పులుసు పెట్టుకుంటున్నాం. ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే నేను చేసిన చేపల పులుసు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి వేగనివ్వండి. నెక్స్ట్ ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. నెక్స్ట్ ఒక 2 టమాటాలు తీసుకొని దాన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. నెక్స్ట్ వీటన్నిటిని బాగా కలుపుకొని మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలన్నమాట. నెక్స్ట్ చేపలు తెచ్చుకొని నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్టు, కారం వేసి బాగా కలుపుకొని వాటిని కూడా సపరేట్గా, అంటే డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది మొత్తం మిక్స్ అయిపోయింది కదా, చూసారు కదా, ఇలా వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే అప్పుడే పులుసులో నీట్గా కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి నేనైతే 2 కేజీ చేపలు తీసుకున్నాను. 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి తర్వాత పులుసు పెట్టిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు ముందుగా నానబెట్టుకొని దాన్ని బాగా పులుపు తీసిన తర్వాత అది ఇందులో యాడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే చేపల పులుసు కారం వేసిన ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటాము, కానీ ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచాం కాబట్టి ఇందులో పులుసు అంతా సెట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ముక్కలు అనేది యాడ్ చేసుకోవచ్చు. దీని క్వాంటిటీ వచ్చేసి పులుసు క్వాంటిటీ మనం ఎంతమందికి వండుతున్నాం అనే దాన్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ చూసారా, ముందుగానే ఫ్రై చేసి సైడ్ పెట్టుకున్నాను అనమాట. ఈ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలానే నా వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా ముక్కల్ని అయితే సైడు ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందులో ఎక్కువ మసాలాలు వాడేయాల్సిన అవసరం లేదు కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. ఇదే ప్రాసెస్లో సముద్రం చేపలు కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనం చెరువు చేపలు అయితే తీసుకొని ఇలా చేశాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూసి ట్రై చేయండి.